యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న టాక్సిక్ మూవీ మీద అందరికీ పెచ్చ ఇంట్రెస్ట్ ఉంది. ఆ ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో ఒక విధ్వంసంగా సంచలనంగా మారింది. దాదాపు 500 crores భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి ఈ మూవీ యొక్క విజువల్స్ చూస్తుంటే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోద్ది ఎవరికైనా సరే. కేవలం ట్రైలర్ గేమ్స్తోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా ప్రియుల్ని ఒక ఊపు ఊపేసింది ఈ టీం అంతా కూడా. హాలీవుడ్ రేంజ్ స్కేల్లో విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా చూపించారు. అంటే ప్రతి ఫ్రేమ్లోనూ ఒక కొత్తదనం, ఇంట్రెస్ట్, ఆసక్తికరమైన ఎమోషన్స్ ఇవన్నీ కూడా చూపించారు. ఇదివరకు ఎన్నడూ చూడని రీతిలో కథలో చాలా లేయర్స్ ఉన్నాయనేది కూడా చాలా అర్థమవుతుంది మనకి. సినిమా యొక్క మేకింగు, విజువల్ గ్రాండీర్ పరంగా కూడా ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరొక మెట్టు ఎక్కించేలాగా ఉందని చెప్పుకోవాలి. జెయింట్ వీల్ సీన్ కానీ, బోట్లో వచ్చే పంచకట్టు సీన్ గన్ పట్టుకుని వస్తాడు ఆ సీన్ కానీ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళాడు ఈ సినిమా అనిపించింది ఈ ట్రైలర్. అయితే తెలుగు డబ్బింగ్ పరంగా కొన్ని లోపాలైతే నాకు కనిపించాయి ట్రైలర్ చూస్తున్నంతసేపు. ముఖ్యంగా ప్రపంచం శాంతితోనే బాగుంటుంది అంటే యుద్ధాలు ఎందుకు అనేటువంటి డైలాగ్ చెప్పేటప్పుడు డబ్బింగ్ వాయిస్ అంతగా సింక్ కాలేదనిపించింది, ఫాస్ట్గా అనిపించింది. కొన్ని పాత్రల యొక్క డిస్కషన్స్ తెలుగులో చాలా ఆక్వర్డ్గా అనిపించిన విజువల్స్, అద్భుతమైన స్కేల్ ముందు ఇవన్నీ చాలా చిన్నవిగా మారిపోతాయేమో అనిపించింది. రవి బస్రూర్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ యొక్క మూడ్కి తగ్గట్టుగా బాగా సెట్ అయింది. బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టించేలా కనిపిస్తోందని చెప్పుకోవాలి ఖచ్చితంగా. తెలుగు రైట్స్ని 100 కోట్ల పైగా కొనుగోలు చేయడం అనేది చాలా బిగ్గెస్ట్ సాహసం అని చెప్పాలి. సినిమా రేంజ్ చూస్తుంటే మాత్రం ఆ 100 కోట్లు ఈజీగా వచ్చేస్తాయా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే 200 crore గ్రాస్ వసూళ్లు చేసే సత్తా ఈ కంటెంట్కి ఉంది అని అనిపిస్తుంది. టాక్ బాగుంటే, ఎమోషన్ వర్కౌట్ అయితే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1500 crores వసూలు చేస్తుందా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఎలాంటి పోటీ లేకుండా సోలోగా థియేటర్స్లోకి వస్తూ ఉండడం అనేది ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్ అని డెఫినెట్లీ ఇది ఒక బిగ్ పాయింట్. సో లాస్ట్ 4 yearsగా ఎలాంటి సినిమా చేయకుండా KGF 2 తర్వాత యష్ గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఇలాంటి భారీ ప్రాజెక్ట్తో రావడం మాత్రం అప్రిషియేట్ చేయాలి యష్ని. ఇంత గ్యాప్ తర్వాత కంటెంట్ మీద పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే ఇంత రిలీజ్ చేయడానికి వీళ్ళు సినిమా రిలీజ్ అయ్యారు. అందుకే ఇంత టైం తీసుకున్నారు అర్థమవుతుంది. కేవలం 2 months గ్యాప్లోనే 2 విధ్వంసకర సినిమాలు రాబోతున్నాయని మనకు అర్థమవుతుంది. సో టాక్సిక్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళింది, ఒక నియోనైర్ ఫీలింగ్ క్రియేట్ చేసింది అనడం డెఫినెట్లీ ఒప్పుకోవాలి. ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్టర్ విజన్, హీరో మాస్ యాక్షన్ ఇవన్నీ కలిపి ఈ సినిమాని ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద విధ్వంసంగా మార్చబోతున్నాయి అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నటువంటి ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాల్ని ఆకాశానికి ఎత్తేసింది అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. మరి దీనికి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది, మీ అభిప్రాయం ఏంటనేది మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.